అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మౌలి నెట్టేసరికి మహేంద్ర అహంపై దెబ్బ కొట్టినట్టయింది. దానికి తోడు ఇదంతా చూసిన మల్లిక నవ్వుతూ ముందుకొచ్చి, ఏంటమ్మాయి బాస్ను అలా వెనక్కి నెట్టొచ్చా? ఈయనెవరో తెలుసా? ఈ కంపెనీ చైర్మన్ అని గర్వంగా నవ్వుతూ చెప్పిన మల్లిక మాటలకి మౌలి భయంగా చూసింది. అంతలోని మల్లిక మహి వైపు చూసి, కోరుకున్నది కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సుఖ సంతోషాలు పొందాలి కానీ వెనక్కి నెట్టకూడదు. ఫలితం ఇలానే ఉంటుంది. మహి పూజలో కోపంలో చూశాడన్న ఇదితో ఈ డైలాగ్ కొట్టింది మల్లిక. అది కూడా కేవలం మహికి మాత్రమే వినిపించేలా. ఇక్కడి నుంచి వెళ్తావా, లేదంటే ఒకటివ్వనా? చూపులతోనే నిపుల వర్షం కురిపిస్తూ మహి అనేసరికి మల్లిక కొంచెం జడిసి అక్కడి నుంచి వెళ్ళింది. ఇంతలో మౌలి భయంగా చూసి, సారీ సార్, మీరు కంపెనీ చైర్మన్ అని తెలియక వెనక్కి నెట్టాను అని నొచ్చుకుంటూ అంది. ఇప్పుడు కంపెనీ చైర్మన్ అని తెలిసింది కదా, అయినా వెనక్కి నెడతావా అంటాడు మహి. సార్ అంటూ ఏం అర్థం కాక చూసింది మౌలి. ఒక్క అడుగు ముందుకు వేసి ఒక చేతిని జేబులో పెట్టుకొని మరో చేత్తో స్పెట్స్ని స్టైల్గా తిప్పుతూ మౌలిని స్లో మోషన్లో చూశాడు. నీలం మరియు పచ్చ రంగు కలగలిపిన సింపుల్ వర్క్ ఉన్న సిల్క్ చీర, చెవికి చిన్న బుట్టలు, నుదుటన చిన్న బొట్టు, చేతికి 4 గాజులు, మరో చేతికి బ్లాక్ కలర్ వాచ్, మెడలో పెద్ద చైన్. ఆమె నుదుటి దగ్గర నుంచి ఒక్కొక్క పార్ట్ గుచ్చి గుచ్చి చూస్తూ చివరికి ఆమె కాళ్ళ దగ్గర అతన్ని చూపాగింది. మ్యారేజ్ అయిందా సూటిగా అడిగాడు. అయింది సార్ అంటూ మహి చూసే చూపులు నచ్చక చీరని సరిచేసుకుంది. పిల్లలున్నారా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? పర్సనల్ విషయాలు చెప్పటం ఇష్టం లేదా అంటాడు. సారీ సార్, నాకు టైం అవుతుంది, వర్క్ ఉంది అని కోపంగా స్వప్న దగ్గరికి వచ్చి అందరి మధ్యలో నిలబడింది. కానీ మహి చూపులు మౌలిని వదలను అంటున్నాయి. ఆమె అందం అతన్ని మాయ చేసింది. ఏంటి, నచ్చిందా? అప్సరసైన నన్ను కూడా పట్టించుకోవటం లేదు అంటుంది మల్లిక. నచ్చింది, నాకది కావాలి సిగ్గు లేకుండా చెప్పాడు మహి. చూస్తుంటే పద్ధతి గల అమ్మాయిలా ఉంది, టైం పడుతుందేమో. ఎంత టైం అయినా సరే వెయిట్ చేస్తాను, కానీ తనని సొంతం చేసుకునే వరకు అసలు నిద్రపోను. నిజంగానే బ్యూటీకి మారుపేరులా ఎంత అందంగా ఉంది. చివరికి దాని పక్కన నువ్వు కూడా పనికిరావు అని మహి అనగానే మల్లికకి ఎక్కలేని కోపం వచ్చింది. మహి, ఏంటి నువ్వు మాట్లాడేది అంటుంది. నీకు తెలుసుగా, ఏదైనా ముక్కుసూటిగా చెప్పటం నాకు అలవాటు అని మల్లిక వేసి చూశాడు. మూతి నిండా రంగు పూసి తట్టెడు మేకప్ వేసింది. అది చాలదన్నట్టు తను వేసుకున్న డ్రెస్సు చూసే ఆడవాళ్ళకే చిరాకు పుడితే అబ్బాయిలకి మాత్రం మైండ్ సెట్ మారుతుంది. ఆమె ఎదభాగం కూడా సగం బయటికి కనిపించటం చూసి మహి నేరుగా మౌలిని చూశాడు. నిండుగా చీర కట్టుకొని ఎంతో అందంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మహి, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అంటుంది. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వచ్చింది ఎందుకు? నాతో మాట్లాడటానికా, వర్క్ చేయటానికా అంటాడు. 2 పనులు చేయటానికి అదో రకంగా చూస్తూ చెప్పింది. మూడ్ లేదు, ఎక్స్ట్రాలు మానేయి, ఎవరైనా చూస్తారు అంటూ చుట్టూ చూశాడు. ఒక పక్క పూజ జరుగుతుంది, మరోవైపు స్టాఫ్ అందరూ మహికి వెల్కమ్ ఎప్పుడు చెప్దామని ఆసక్తిగా చూస్తున్నారు. అమ్మా, పూజ పూర్తయింది, హారతి తీసుకోండి అని పూజారి గారు అనగానే ప్రియ నవ్వుతూ హారతి తీసుకుంది. ప్రియా, ఏంటత్తయ్యా, మహి ఎక్కడా? ఆయన ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్ళారత్తయ్య. ముందు వాడిని పిలు, ఇక్కడ కూడా ఫోన్తో ఉంటున్నాడా? కోప్పడకండి అత్తయ్య, నేను బావని పిలుచుకొని వస్తాను అని పక్కకొచ్చిన ప్రియ మహి మల్లికలని చూసింది. మల్లిక నవ్వుతూ మాట్లాడుతుంటే మహి నవ్వుతూ ఎవరు చూడటం లేదని ఆమె నడుం దగ్గర గట్టిగా గిచ్చి, ఏదైనా సరే హోటల్లోనే, ఇంక నువ్వు వెళ్ళు అంటాడు. సరే మహి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళింది మల్లిక. ఇంతలో ముందుకు వచ్చి మహి భుజంపై చేయి వేసింది ప్రియ. ఏయ్, చెప్పాను కదే, నైట్ హోటల్లోనే మన సుఖం అంటూ నవ్వుతూ వెనక్కి తిరిగిన మహి ప్రియాని చూసి షాక్ అయ్యాడు. అంతలోనే, నువ్వేంటిక్కడ, పూజ అయిపోయిందా? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి అంటాడు. ఏం తెలియనట్టు నటించకు, బయట కూడా తనతో సరసమాడి హోటల్కి రమ్మని పిలిచావు కదా, ఎవరు తను అని అడుగుతుంది ప్రియ. మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది, పేరు మల్లిక. ఎందుకు తన కోసం అడుగుతున్నావు అంటాడు మహి. సిగ్గు లేకుండా ప్రవర్తిస్తేను అంటుంది. నాలానే తనకి ఓవర్ ఫీలింగ్స్ ఎక్కువ, అందుకే నా పక్కన పడుకుంది అంటూ హోటల్లో జరిగిన విషయం కూడా చెప్పాడు మహి. మహిని కొట్టాలన్నంత కోపం వచ్చింది.
కొట్టాలనుందా అంటాడు. బాగా. నిన్ను చంపేసిన పాపం లేదు. మానుకోవై పనులు అంటుంది ప్రియ. నువ్వు నన్ను పక్కలోకి రానిస్తే ఎందుకు మానుకోను ఈ పనులు అంటాడు. ఛీ, నీకు కొంచెం కూడా సిగ్గనేది అనిపించటం లేదా బావా అంటుంది. లేదు, నేనేం తప్పు చేయటం లేదే. నీకు అనిపించాలి సిగ్గు, మొగుడిని దగ్గరికి రానివ్వకుండా బయట వ్యవహారాలు అలవాటు చేసినందుకు. ఎందుకో ఆ మాట ప్రియ చెంపని గట్టిగా చెల్లుమనిపించింది. ఏంటలా చూస్తున్నావు, మండుతుందా అంటాడు. ఏం లేదు బావా, వెళ్దామా, ఓపెనింగ్కి టైం అవుతుంది కదా అని ప్రియ అనగానే మహి వెంటనే ఆమె చేతిని పట్టుకుని ప్రియ ముఖం చూసి బాధపడ్డాడు. కోప్పడుతుంది, అరిస్తే బాధపడుతుంది, ఒంటరిగా ఉంటుంది, ఏదోటి ఆలోచిస్తూ ఉంటుంది, అంతలోనే నవ్వుతుంది. ఒక్క బెడ్రూమ్ విషయంలో తప్ప మిగిలిన ఏ విషయంలోనూ తనకి లోడ్ చేయదు. ప్రియ ఒక ముక్కలో చెప్పాలంటే ఆమె మనసు బంగారం అనే చెప్పాలి. ఎందుకే తిట్టించుకుంటావు అంటాడు. నీ మాటలకి నాకేం పెద్దగా బాధ లేదు, పద హారతి తీసుకుందువు. సారీ అంటూ రెండు చెవులు పట్టుకున్నాడు మహి. ఈ వేషాలకేం తక్కువ లేదు అంటూ మహి చేతిని పట్టుకుని ముందుకు నడిచింది. పూజారి గారు హారతి ఇవ్వటంతో అందరూ హారతి తీసుకున్నారు. రేయ్, టైం అవుతుంది అని వర్మ గారు అనగానే మహి నవ్వుతూ ప్రియా చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు. భయంతో చెమటలు పట్టేశాయి ప్రియాకి. మొదటిసారి తనిలా ఆఫీస్కి రావటం, దానికి తోడు అంతమందిలో మహి పక్కన నడవటం కూడా తనకి ఏదోలా అనిపించింది. తలదించుకుని ముందుకు నడిచింది. ఇదంతా చూస్తున్న మల్లిక మాత్రం లోపలే రగిలిపోతుంది. ఎలా వదులుతాను మహి? నా శరీరాన్ని నీకెందుకు అర్పిస్తాను? నీ భార్య స్థానం నాకు కావాలి. నువ్విచ్చే సుఖం ఎవ్వరూ ఇవ్వలేరు. నా అందంతో నిన్ను మాయ చేసి నిన్ను నా గ్రిప్లో పెట్టుకోకపోతే నా పేరు మల్లికనే కాదు అనుకుంది. వణుకుతున్న ప్రియా చేతిని గట్టిగా పట్టుకొని, ఎందుకే భయపడుతున్నావు, నేనున్నాను కదా, కట్ చేయి అంటాడు. బావా అంటూ భయంగా చూసింది. భయపడకుమా అని ప్రియా చేతిని పట్టుకొని రిబ్బన్ కట్ చేస్తూ సైడ్కి ఉన్న మౌలిని చూసి కన్ను కొట్టాడు. మౌలి స్వప్న చేతిని గట్టిగా పట్టుకొని ఫేస్ పక్కకి తిప్పుకొని, ఎందుకితను వచ్చిన దగ్గర నుంచి నా వైపు అలా చూస్తున్నాడు అనుకుని కోపంతో తలదించుకుంది. బావా అంటూ ప్రియా పిలిచేసరికి, చెప్పు ప్రియా, నాకు ఏదోలా ఉంది, కార్లో కూర్చుంటాను బావా. కార్లో ఎందుకుమా, పద ఆఫీస్ రూమ్లో కూర్చుందువు అని మహి అనగానే ఇంతలో స్టాఫ్ అందరూ వచ్చి మహికి వెల్కమ్ చెప్పేసరికి మహి నవ్వుతూ బుకే తీసుకుంటూ దగ్గరికి వస్తున్న మౌలిని చూశాడు. మౌలికైతే మహికి బుకే ఇవ్వటం అస్సలు ఇష్టం లేదు. మహి చూపు చేష్టలు ఆమెకి ఏమాత్రం నచ్చటం లేదు. ఇంతలో మల్లిక వచ్చి మౌలి చేతిలో బుకే లాక్కుని, ఏయ్, వచ్చిన రోజే సార్ని బుట్టలో వేయాలని చూడకు, మూసుకొని పక్కకి వెళ్ళు అని మౌలికి మాత్రమే వినిపించేలా అని మహి చేతికి బుకే అందించింది. ఎక్కలేని కోపం వచ్చింది మహేంద్రకి. కానీ ఒక పక్కన స్టాఫ్, మరోవైపు సైలెంట్ అయిన తన మరదలు కూడా పక్కనే ఉండటంతో ఏం మాట్లాడలేదు. అందరూ ఇచ్చిన బుకేలు తీసుకుని ప్రియా చేతిని పట్టుకుని లోపలికి వెళ్ళాడు. ప్రియాకి ఎంతకీ షివరింగ్ ఆగటం లేదు. బుజ్జి, ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు, ఫ్రీగా ఉండమ్మా అని ఆమె తల నిమురుతూ ఎంతో లాలనగా అన్నాడు మహి. ప్రియాకి ఎంతకీ టెన్షన్ ఆగటం లేదు. చిన్నప్పటి నుంచి పల్లెటూరులో అమ్మా నాన్నల దగ్గరే బాగా గారాబంగా పెరిగింది. దానికి తోడు బయట ప్రపంచం కూడా పెద్దగా తెలియని ప్రియాకి ఇదంతా చూసేసరికి ఏదో కంగారుగా అనిపించింది. మెడ దగ్గర పట్టిన చెమటని తుడుచుకొని, వాటర్ బావా అంటుంది. ఒక్క నిమిషం అంటూ వాటర్ తీసుకునొచ్చి ప్రియాకి తనే పట్టిస్తూ, నెమ్మదిగా తాగు, ఉత్తి పిరికిదానివి, అసలు నీకేం తెలీదు, ఇలా అయితే ఎట్టా బ్రతుకుతావే నా రాక్షసి అంటాడు. తెలీదు బావా, ఎందుకో సడన్గా భయం వేసింది. సరే కాసేపు పడుకో అంటాడు మహి. లేదు, ఇంటికి వెళ్తాను, మధ్యాహ్నం లంచ్కి వస్తావు కదా అది అని మహేంద్ర ఏదో అనబోతుంటే ఇంతకుముందు మల్లిక నడుంని గిచ్చటం గుర్తొచ్చి, సారీ బావా, మర్చిపోయాను, మధ్యాహ్నం ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చావు కదా పర్సనల్గా, గుర్తులేదు. లంచ్ మాత్రం డ్రైవర్ చేత పంపిస్తాను, భోజనం చేయటం మర్చిపోకు సరేనా. ప్రియ నార్మల్గా చెప్పిన ఆ మాటలు ఎందుకో మహికి నచ్చలేదు. ఏంటే వాగుతున్నావు, నేనెవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నువ్వే చూసావుగా, వచ్చిన దగ్గర నుంచి నీతో ఉన్నాను అంటాడు మహి. నాతో ఉన్నవాడివి నీ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి నడుము ఎందుకు గిల్లావు అంటుంది. ఏం చేయను, తన ప్లేస్లో నువ్వు బాగా గుర్తొచ్చావు, అందుకే గిల్లాను కన్ను కొడుతూ చెప్పాడు మహి. ఛీ, నీకు ఈ జన్మలో బుద్ధి రాదు అంటుంది. అస్సలు రాదు, నువ్వు నా సొంతం అయ్యే వరకు అంటాడు మహి. జన్మలో జరగని పని, వెళ్తున్నాను అంటుంది.
వెయిట్, డ్రాప్ చేస్తాను అంటాడు. వద్దు, ఆ కార్లో నువ్వెంతమంది అమ్మాయిలతో గడిపావో నాకు తెలీదనుకున్నావా? నువ్వు నన్ను డ్రాప్ చేయవలసిన అవసరం లేదు, బాయ్ అంటూ కోపంగా డోర్ దడేలను వేసి బయటకు వచ్చింది. అప్పటికే ప్రియా డోర్ దడేలను వేయటంతో స్టాఫ్ అందరూ తనని చూడటంతో 2 కళ్ళు పెద్దవి చేసింది. ఏంటి, ఇక్కడేమన్నా సినిమా జరుగుతుందా? అందరు అలా చూస్తున్నారు. ఎవరి వర్క్ వాళ్ళు చేయండి, లేదంటే ఫస్ట్ డేనే నా విశ్వరూపం చూడాల్సొస్తుంది. మౌలి వైపు చూస్తూ చూపులతోనే ఆమెకి పలకరింపు విసిరాడు. చిరాగ్గా ముఖం పక్కకు పెట్టుకుంది మౌలి. మహి రావటంతో ప్రియాకి కొంచెం ధైర్యం వచ్చింది. ఆమె చేతిని పట్టుకుని బయటికి తీసుకునొచ్చి డ్రైవర్ వైపు ఒక లుక్ ఇచ్చాడు. వెంటనే డ్రైవర్ అలర్ట్ అయ్యి కారు స్టార్ట్ చేశాడు. తనని కోపంగా చూస్తున్న ప్రియాని చూసి, వంట చేసి అలసిపోకు, తెల్లవారుజామున లేచావు, చూసావా 2 కళ్ళు లోతుగా ఎలా ఉన్నాయో, ఫ్రెష్ అవి రెస్ట్ తీసుకో, సర్వింగ్ చేస్తుంది వంట అంటాడు. అయిందా నీ ఉపన్యాసం అంటుంది ప్రియ. నాది ఉపన్యాసం అనుకున్నా నాకు వచ్చే నష్టమేం లేదు, కానీ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి అంటాడు. చచ్చినా నీతో అస్సలు చేయను అంటుంది. కాపురం చేయమనలేదు, ఫోన్ చేయమన్నాను, జాగ్రత్త, భయపడకుమా, టేక్ కేర్ అంటూ ప్రియ తలపై గట్టిగా ముద్దు పెట్టాడు. ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయి కారెక్కింది. వెళ్తున్న ఆమెని చూసి కోపంగా పిడికిలి బిగించి తన ఛాంబర్కి వచ్చాడు. ఇంతలోనే మేనేజర్కి ఫోన్ చేసి మల్లికని లోపలికి పంపించమని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఏంటి సార్, నన్ను లోపలికి రమ్మన్నారా? అవును మల్లిక. ఎందుకు? వర్క్ కోసమేమో అని మేనేజర్ అనగానే, కవ్వించాను కదా, పిలవకుండా ఎలా ఉంటాడు, పిలుస్తాడు. ఇక్కడున్నది ఎవరు? మల్లిక. ఎవరినైనా సరే ఇట్టే బుట్టలో వేసుకుంటుంది అని తనకి తానే గర్వంగా ఫీల్ అయ్యి హెయిర్ స్టైల్గా ముందుకు వేసుకుని వయ్యారంగా తిప్పుకుంటూ లోపలికి వెళ్ళింది. మై కమిన్ సార్. ఆ మాటల్లో కోరిక ఇట్టే తెలుస్తుంది. కమ్ అంటూ దర్జాగా కాలు మీద కాలు వేసుకుని మల్లికని చూశాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు, నన్నెందుకు పిలిచారు అంటూ మహేంద్ర దగ్గరికి వచ్చి అతని హార్ట్పై చేయి వేసి సున్నాలు చుడుతూ కవ్వింపుగా చూసింది. ఆమె అలా చేయటం పాపం, అంతే. ఒక్కసారిగా మల్లిక గొంతు పట్టుకుని గోడ కానించాడు. మహి పట్టుకి తెగులు వచ్చిన కోడిపెట్టలా అతని చేతిలో గింజుకుంది. మహి, వదులు, ఏం చేస్తున్నావు, ప్లీజ్ మహి అని విడిపించుకునే ప్రయత్నం చేసింది. కానీ తన వల్ల కాలేదు. ఆమెకి ఊపిరి తీసుకోవటం కష్టంగా అనిపించి బాతుగుడ్లలా ఉన్న 2 కళ్ళు బయట పెట్టేసింది మల్లిక. వెంటనే ఆమెని వదిలి టేబుల్ మీద కూర్చున్నాడు. మహి, ఏంటి, చంపేద్దామని ఫిక్స్ అయ్యావా? దగ్గుతూ భయంగా చూసింది. చంపటం కాదు, నిన్నేం చేసినా పాపం లేదు. అంత పెద్ద తప్పు నేనేం చేశానని? మరెందుకు నా పక్కన నా భార్య ఉండగా ఎక్స్ట్రాలు చేశావు? నేనేం ఎక్స్ట్రాలు చేశాను? ఏం తెలియని నంగనాచిలా నటించకు, చెంప పగులుద్ది. మహి, షటప్, జస్ట్ షటప్. నువ్వు అనుకున్నంత మంచివాడిని కాదు నేను. నీకు చెప్పాను కదా, ఆఫీస్లో నన్ను చూసి ఓవర్ చేయొద్దని, అందరిలా నార్మల్గా ఉండమని. అయినా ఎందుకు నా భార్య ముందు మౌలి చేతిలో బుక్కే ఇచ్చి మరీ వెల్కమ్ చెప్పావు అంటాడు మహి. నువ్వు నన్ను నీ కోరిక తీర్చే యంత్రంలా చూస్తున్నావు, కానీ నేనెప్పుడైతే నా తనువుని నీకు అర్పించానో అప్పటి నుండి అని మల్లిక చెప్తుండగానే, హా, అప్పటి నుండి అని నొసలు చిట్లించి చూశాడు. అప్పటి నుండి నిన్ను నా భర్తగా చూస్తున్నాను అంటుంది మల్లిక. ఏంటి? నవ్వు ఆపుకుంటూ అడిగాడు. అవును మహి, మన కలయిక నీకు మామూలుగా అనిపించొచ్చు, కానీ నా దృష్టిలో అదొక మర్చిపోలేని రాత్రి కదా, వెటకారంగా అన్నాడు మహి. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు, నా దృష్టిలో నువ్వే నాకు అన్న ఆమె మాటలు పూర్తి కాకుండానే చురుగ్గా చూసి, భర్త, పతిదేవుడు, నా మొగుడు అని ఇంకోసారి వాగావంటే నాలుక చీరేస్తాను. ఇష్టంతో వచ్చావు, కలుసుకున్నాం, అంతవరకే. నువ్వు మరీ చాలా దూరం వెళ్ళావనుకో, మహి కోసం తెలుసుగా అంటూ నవ్వుతూ చూశాడు. ఆ నవ్వు చూసిన మల్లిక గుటికలు మింగుతూ చూసింది. అర్థమైందా? అలా చచ్చిన కోడిలా పెట్టావే ముఖం, పో బయటికి అని మహి కసిరేసరికి భయంతో అక్కడి నుంచి వెళ్ళింది. పైకి కనిపించటం లేదు కానీ దీనికి చాలా మొదలుంది. నా దగ్గర తోక జాడిస్తే ఎలా ఉంటుందో ముందు ముందు దీనికి చూపిస్తాను అనుకొని ప్రియ మాటలు తలుచుకున్నాడు. బాగా డిస్టర్బ్ చేస్తుంది ఇది. పట్టు చీర ఒకటి కట్టింది, సాడిస్టుది. దగ్గరికి రానివ్వదు. రానిస్తే ఈ అలవాట్లన్నీ మానుకునేవాడిని. అది రానివ్వదు. అలవాటు పడిన నా శరీరం ఈ వెధవ పనులు చేయటం మానదు అనుకుని తన వర్క్లో మునిగాడు. ఆ తర్వాత కట్ చేస్తే మహేంద్ర మ్యాన్షన్. కార్స్ 2 మహి మ్యాన్షన్ ముందు ఆగటంతో
వర్మ, అనసూయ గారు, ప్రియ ముగ్గురు లోపలికొచ్చారు. అత్తయ్య, టిఫిన్ వడ్డిస్తాను, బట్టలు మార్చుకొని రండి. నువ్వెందుకు తల్లి వడ్డించటం? సర్వెంట్స్ ఉన్నారుగా, వాళ్ళు వడ్డిస్తారు. నువ్వు కూడా మాతో పాటు టిఫిన్ చేయి. లేదత్తయ్య, మీరు తిన్నాకే తింటాను. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి తన రూమ్కి వచ్చి చీర మార్చుకుని ఫాస్ట్గా బయటకు వచ్చింది. చెప్పరా నాన్న అంటూ సోఫాలో కూర్చుంది అనసూయ గారు. అమ్మా, ప్రియ టిఫిన్ చేసిందా? ఇంకా లేదు నాన్న, ఇప్పుడే రూమ్కి వెళ్ళింది. ఇదిగో వచ్చింది ప్రియ. అమ్మ, అది అసలు నా మాట వింటం లేదు. తెల్లవారుజామున లేచింది. అసలు దాని కంటికి కొనుకు లేదు. నువ్వు టిఫిన్ చేసి తనకి తినిపించు, చేతి విలని ల్యాప్టాప్ మీద ఆడిస్తూ అన్నాడు. నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. సాయంత్రం తొందరగా ఇంటికొచ్చేయి అంటుంది. సరే ప్రియ, జాగ్రత్త అని ఫోన్ కట్ చేశాడు మహి. విన్నావు కదా, పద ప్రియ టిఫిన్ చేతువు. అత్తయ్య, రామ్మ, లేకపోతే వాడు ఇంటికొచ్చినా నాతో గొడవ పెట్టుకుంటాడు. వర్మ గారు కూడా రావటంతో ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు. అనసూయ, నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే అండి, జాగ్రత్త. ప్రియా, చెప్పండి మావయ్య. ఎదుర్రా తల్లి. నేనెందుకు మావయ్య, అత్తయ్య వస్తుంది. ఇంటి కోడలివి, పర్లేదు రా తల్లి అంటాడు. కోడల్నే మావయ్య, కానీ మావయ్య ప్లీజ్, అత్తయ్య వస్తుంది అని ప్రియ అనగానే అనసూయ నవ్వుతూ ఎదురొచ్చింది. వర్మ గారు బయటికి వెళ్ళగానే, ఏమైంది ప్రియ, మామయ్య ఎదురు రమ్మంటే వెళ్ళను అన్నావు? వెళ్ళకూడదు అత్తయ్య, ఫ్రెష్ అయ్యి వస్తాను అని ప్రియ అనగానే ఆ మాటలు అర్థం చేసుకున్న అనసూయ, ఎప్పుడొచ్చిందిరా? ఇప్పుడే అత్తయ్య. సరే నీ రూమ్కి వెళ్ళు అని అనసూయ బాధగా సోఫాలో కూర్చుంది. ఈ లోపల ప్రియ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. ప్రియా, ఏంటత్తయ్య? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటత్తయ్య? పెళ్ళయి చాలా రోజులవుతుంది. నీకింకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అత్తయ్య అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది. ప్రియా, నా మాటలకి నీ మనసు బాధపడుతుందని తెలుసు. కానీ మీకంటే ముందు చేసుకున్న వాళ్ళకే పిల్లలు పుడుతున్నారు. అలాంటిది మీకింకా పిల్లలు కలగటం లేదంటే చాలా బాధగా ఉంది. పిల్లల మీద పిచ్చి ప్రేమతో మీకలా ఉండటంలో తప్పులేదత్తయ్య. కానెందుకు మీరు నన్ను మోసం చేశారు? ఏడుస్తూ అడిగింది ప్రియ. నేను మోసం చేయటం ఏంటి ప్రియా అంటుంది అనసూయ. మీకు తెలీదా అత్తయ్య అంటుంది. ప్రియా, ఏంటో కాస్త అర్థమయ్యేలా మాట్లాడు తల్లి. బావకి లేని అలవాట్లంటూ లేవు. కానీ ఎందుకు నా దగ్గర అన్నీ దాచిపెట్టి పెళ్లి చేశారు? నాకంటే ముందుగానే చాలామంది అమ్మాయిలతో అని చెప్తుండగానే, ప్రియా నిజం చెప్పండి అత్తయ్య, ఎందుకు ఇలా చేశారు? మీ అబ్బాయిని నిలదీస్తుంటే అన్నీ తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు అంటున్నారు. ఏం చెప్పను, మీరు నన్ను మోసం చేశారని? వాడిని నువ్వు సరైన దారిలో పెడతావని, చెడు అలవాట్లు మానుకుంటాడని నీ దగ్గర నిజం దాచి పెళ్లి చేశాను, అంతేకాని అని మాట్లాడుతుండగానే, నన్ను మాత్రం మోసం చేయలేదు అంటారు అంటుంది ప్రియ. ప్లీజ్ ప్రియా, అంత మాట అనకు. ఎలా కాపురం చేస్తానత్తయ్య? మనిషి అసలు మారితేనే కదా. చివరికి పొద్దున్న కూడా అంటూ ప్రియ చెప్పలేక ఏడుస్తూ, బావంటే ఇష్టం అత్తయ్య, బాగా చూసుకుంటాడు. నాకేమన్నా అయినా సరే తట్టుకోలేడు. కానీ తన బలహీనత మాత్రం ఎలా చెప్పాలి మీకు? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు తన ఫీలింగ్స్ని అస్సలు కంట్రోల్ చేసుకోవటం లేదు. అవన్నీ చూసిన నాకు బావతో ఎలా సంతోషంగా ఉంటాను? ప్రియ మాటలకి అనసూయ ఏం మాట్లాడలేదు. తను చేసింది తప్పని ఆమెకెప్పుడో తెలుసు. ఏం మాట్లాడటం లేదెందుకత్తయ్య అంటుంది ప్రియ. ఏం మాట్లాడతాను? నువ్వు అడిగే మాటలకి నా దగ్గర సమాధానం లేదురా. నీ విషయంలో అయితే క్షమించరని తప్పు చేశాను. వాడు టైంకి ఇంటికి వచ్చి నీతో ప్రేమగా మాట్లాడుతుంటే నిజంగానే మీరు అన్యోన్యంగా ఉంటున్నారు అనుకున్నాను. కానీ నాకు తెలియదు కదా మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో అంటుంది అనసూయ. ఇప్పుడు తెలిసింది కదా అత్తయ్య, ఏం చేయమంటారు నన్ను అని అడుగుతుంది ప్రియ. నీ ఇష్టం తల్లి, నేనేం మాట్లాడలేను అని అనసూయ మౌనంగా తన రూమ్కి వెళ్ళారు. కానీ ప్రియాకి తెలియదు కదా మహేంద్ర అలా అవ్వటానికి గల కారణమేంటో. చాలాసేపు ప్రియ తన రూమ్ బయట కూర్చుని తన రూమ్కి వచ్చి పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మహేంద్ర మాటలకి కోపంగా బయటకు వచ్చిన మల్లిక మహేంద్ర మాటలు తలుచుకొని తనలో తానే భయపడింది. నేరుగా తన క్యాబిన్కి వచ్చి నుదుటిన పట్టిన చెమట తుడుచుకొని ఎదురుగా కనిపిస్తున్న మౌలిని చూసి రగిలిపోయింది. దీన్ని అందం చూస్తే నాకే అసూయ వస్తుంది. అలాంటిది మహేంద్ర ఎందుకు ఆగకుండా ఉంటాడు? నా ప్రాణానికి ఇదొక్కతి. ఇది ఇంత అందంగా ఉండటం వల్లే కదా మహి నన్ను ఈరోజు చిన్న చూపు చూశాడు. ఇది అసలు ఆఫీస్లో ఉండకుండా చేయాలి. అప్పుడే మహిని నా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇది ఉన్నంత వరకు మహి నాపై దృష్టి పెట్టడు అనుకుంది. మౌలి, ఏంటే?
ఆ అమ్మాయి అంటే నీ వైపు అంత కోపంగా చూస్తుంది? ఎవరే? ఇంకెవరు? ఫేస్‌కి మేకప్ వేసిందో, లేదంటే మేకప్‌కి ఫేస్ వేసిందో తెలియకుండా ఎర్రకోతిలా ఉందిగా అది అని స్వప్న అనగానే మౌలి ఏం అర్థం కాక పక్కకి చూస్తుంది. కోపంగా తననే చూస్తున్న మల్లికని చూసి ఆలోచిస్తూ తెలీదే తనసలు ఎందుకు కోపంగా చూస్తుందో అంటుంది. ఇది తేడాగా ఉందే మౌలి. అది ఎలా చూస్తే మనకెందుకు? ముందు నువ్వు వర్క్ చెయ్యి అంటుంది మౌలి. హ్మ్. అని ఇద్దరు వర్క్ చేస్తుండగా స్కూల్ దగ్గర నుంచి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసింది మౌలి. హలో! మౌలి గారు, నేను స్కూల్ టీచర్ మాట్లాడుతున్నాను. చెప్పండి. పేరెంట్స్ మీటింగ్‌కి టైం అవుతుంది. మీటింగ్ మధ్యాహ్నం కదా టీచర్? లేదు. సడన్‌గా ఇప్పుడే పెట్టారు. మీరు రావాలి. సడన్‌గా ఇప్పుడంటే నేను ఆఫీస్‌లో ఉన్నాను. టీచర్ ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను సార్‌ని పర్మిషన్ అడిగొస్తాను. సరే మౌలి గారు, తొందరగా రండి. మీరు లాస్ట్ మంత్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా రాకపోతే బంగారం ఖచ్చితంగా ఏడుస్తుంది అని టీచర్ అనగానే మౌలి ఏం మాట్లాడలేదు. కామ్గా ఫోన్ కట్ చేసింది. ఎవరి ఫోన్ అని అడుగుతుంది స్వప్న. స్కూల్ టీచర్ చేసింది. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ మధ్యాహ్నం 3కి అన్నారు. కానీ సడన్గా ఇప్పుడు పెట్టారు. ఎలా వెళ్ళను అంటుంది మౌలి. ఎప్పటిలానే ఉన్నాడు కదా బోడిగుండు మన మేనేజర్ గాడు. వాడి పర్మిషన్ తీసుకుని వెళ్ళు. అది కాదే, నాకైతే వెళ్ళాలని లేదు. వెళ్ళిన దగ్గర నుంచి బంగారం నాన్న నాన్న అంటూ ఏడుస్తుంటే అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు. వాళ్ళకేం తెలుసు నా బాధ? వాళ్ళ మాటలు విని ఇంటికొచ్చిన దగ్గర నుంచి బుడ్డది భోజనం కూడా చేయదు. అదే ఆలోచిస్తున్నాను అంటుంది మౌలి. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఎన్ని రోజులలా అందరి మాటలకి బాధపడి బంగారం మనసుని బాధ పెడతావు? చెప్పేయ్ హస్బెండ్ లేడు అని అంటుంది స్వప్న. స్వప్న, ఇంకా ఎంతకాలం అందరి మాటలు పట్టుకొని కూర్చుంటావు? ఇలా అంటున్నానని కాదే, నువ్వు కూడా మారాలి. ఎన్ని రోజులని ఒంటరిగా బ్రతుకుతావు? నీకంటూ తోడనేది ఉండాలి కదా అంటుంది. నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. మేనేజర్తో మాట్లాడొస్తాను అని చెప్పి మేనేజర్ రూమ్కి వచ్చింది మౌలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మౌలి. ఏంటి ఇలా వచ్చావు? వర్క్లో ఏమైనా డౌట్నా? కాదు సార్, నేను ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. పేరెంట్స్ మీటింగ్ ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే అంటుంది. ఇప్పుడు మన కంపెనీ అంతా మహి సార్ చేతుల్లో ఉంది మౌలి. తెలుసుగా, ఇప్పుడు మనకి ఏం కావాలన్నా ఆయన్ని అడగాలి. మన ఆఫీస్ అయితే సార్ వచ్చే వరకు నేనేదో రకంగా మేనేజ్ చేసేవాడిని. కానీ ఈయన అలా కాదు. వర్క్ విషయంలో పచ్చిగా చెప్పాలి అంటే పని రాక్షసుడు. అందుకే సార్ని అడుగు పర్మిషన్ అంటాడు. సార్నా అంటూ మహి చేసిన వేషాలు గుర్తుకు రాగానే మౌలికి అసలు మహి రూమ్కి వెళ్ళాలని అనిపించలేదు. ఏంటి మౌలి ఇక్కడే ఉన్నావు? ఏం లేదు సార్, అడుగుతాను అని ఆలోచిస్తూ బయటకు వచ్చిన మౌలి మహేంద్ర ఛాంబర్ వైపు చూసింది. వీడి బుద్ధి చూస్తే వంకర బుద్ధిలా ఉంది. పర్మిషన్ అడిగితే ఏమంటాడో ఏంటో అనుకుని మహేంద్ర ఛాంబర్కి వచ్చింది మౌలి. మౌలి మహేంద్ర ఛాంబర్కి వెళ్ళటం చూసిన మల్లిక ఇదెందుకు మహి రూమ్కి వెళ్తుంది? చూస్తుంటే ఇది నేను వేసుకున్న ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది. ముందెందుకు వెళ్ళిందో తెలుసుకోవాలి అనుకుని వర్క్ అంతా పక్కన పెట్టి మౌలి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూపులు చూసింది. ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు మహేంద్ర. మే ఐ కమిన్ సార్? ఆ వాయిస్ విన్న మహి సీరియస్గా వర్క్ చేస్తూనే కమిన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. వణుకుతూనే లోపలికొచ్చింది మౌలి. అతను ఎలా మాట్లాడతాడు అన్న భయంతో. సార్, ఏంటి? అర్జెంట్ పని పడింది సార్, నేను వెంటనే బయటికి వెళ్ళాలి. ఒక 2 అవర్స్ పర్మిషన్ కావాలి. ఏమన్నా అర్జెంటు పనులుంటే ఆఫీస్కి రాకముందే చూసుకోవాలి. ఆఫీస్కి వచ్చాక కాదు. ఇది ఆఫీస్ టైం, అర్థమైందా అంటూ చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి మౌలిని చూసి షాక్ అవ్వాడు. సారీ సార్ అని మౌలి అక్కడి నుంచి వెళ్తుంటే మహి వెంటనే చిటిక వేశాడు. ముందుకు వెళ్తున్నదల్లా ఆగింది. నేనింకా వెళ్ళమని చెప్పలేదు అంటాడు. మీ మాటలకి అర్థం అదే అనుకొని వెళ్తున్నాను సార్ అంటుంది. నువ్వని తెలియక అలా మాట్లాడి చచ్చాను కానీ రా ముందుకు అంటాడు. చెప్పండి సార్. బయట పనంతా అర్జెంట్ పని ఏంటి? మీకెందుకు సార్? నోటి చివరి వరకు వచ్చేసింది మౌలికి. కానీ రీజన్ చెప్తేనే కదా పర్మిషన్ ఇచ్చేది అనుకుని ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది, తప్పకుండా వెళ్ళాలి అంటుంది. ఎంతమంది పిల్లలు నీకు? ఒక్కరే సార్. మీ వారేం చేస్తారు? సూటిగా అడిగాడు మహి. నాతో ఎవరైనా వంకరగా మాట్లాడితే వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టి జీవితంలో ఆడవాళ్ళ జోలికి వెళ్ళాలన్నా భయపడేలా చేస్తాడు. కోపంగా చెప్పిన మౌలి మాటలకి మహేంద్ర ఒక లుక్ ఇచ్చి అబ్బో అట్టనా అంటూ నవ్వుతూ పైకి లేచి మౌలి దగ్గరకు వచ్చి నీ భర్త అందరికీ మొనగాడేమో కానీ ఇక్కడున్నది మహేంద్ర. ఏది అంత ఈజీ కాదు.
కానీ తప్పదా వెళ్ళాలా మీటింగ్కి అంటాడు. అవును సార్ అంటుంది మౌలి. సరే నాకొక ముద్దిచ్చి వెళ్ళు అని మహి అనగానే మౌలి షాక్గా చూసింది. ఎందుకు షాక్ అవుతున్నావు? జస్ట్ ఒక ముద్దిచ్చి వెళ్ళిపో. యాక్చువల్లీ నీతో ఒక నైట్ గడపాలనుంది. కానీ నీకు పెళ్ళైపోయింది కదా, అడిగితే బాగోదని అడగలేదు. అందుకే ఒక ముద్దివ్వు అంటాడు. కొట్టానంటే పళ్ళు రాలుతాయి అంటుంది మౌలి. కోపంలో కూడా నా ఫేస్ ఇంకా అందంగా ఉంది తెలుసా అంటాడు మహి. షటప్, కంపెనీ చైర్మన్వి కదా అని ఇప్పటి వరకు రెస్పెక్ట్ ఇచ్చాను. ఇంకోసారి నాతో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు అంటుంది. ఏం చేస్తావే? మౌలి మీదికి వచ్చాడు. ఒక్క ఉదుటిన అతన్ని వెనక్కి నెట్టి చాచిపెట్టి ఒక్కటిచ్చింది. షాక్తో అలానే బిగుసుకుపోయాడు మహేంద్ర. సిగ్గుందా? ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలానే పెంచారా? పెళ్ళైన ఒక ఆడదానితో ఇలానే నా ప్రవర్తించేది. ఇంకోసారి ఇలా నాతో బిహేవ్ చేశావంటే అన్న ఆమె మాట పూర్తి కాకుండానే మహేంద్ర ఒక అడుగు ముందుకు వేసి ఎటూ కాకుండా ఆమెని గోడకి లాక్ చేసి కోపంగా చూశాడు. నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? మహేంద్రని. ఏ అమ్మాయి అయినా నేను పిలిస్తే రావాల్సిందే. నా అందం, డబ్బు చూసి నా పక్కన చాలామంది సుఖం పొందారు. కానీ అందరూ నన్ను కావాలని వచ్చిన వాళ్ళే. కానీ నీ అందం అలాంటిది కాదే. ఏ మగాడైనా నీ అందం చూసి నీతో గడిపేదాకా నిద్రపోడు అంటాడు. నాతో ఈ రకంగా బిహేవ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుంది మౌలి. ఇవ్వు, ఏమనిస్తావు? నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు పాపా. నువ్విక్కడ నన్ను కొట్టావు. నీ ప్లేస్లో వేరే ఎవరైనా అయితే ఇక్కడికిక్కడే నా సొంతం చేసుకుని జీవితం నాశనం చేసేవాడిని తెలుసా అంటాడు మహి. ఏం చేసినా ఊరుకోవటానికి ఈ మౌలి అందరిలా కాదు మహేంద్ర అంటుంది. మొదటిసారి ఒక అమ్మాయి తనని పేరు పెట్టి పిలిచేసరికి మహేంద్రకి ఆశ్చర్యం వేసింది. తన భార్య అయిన ప్రియ కూడా ఏ రోజు మహేంద్ర అని పిలవలేదు. ముద్దుగా మహి అని పిలుస్తుంది. నీ పొగరు, కోపం బాగా నా మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఫస్ట్ టైం ఈ మహాని పేరు పెట్టి పిలిచింది నువ్వే, గుర్తుపెట్టుకో. నీ అంతటి నువ్వే నా పక్కలోకి వచ్చేలా చేయకపోతే నా పేరు మహేంద్రనే కాదు అంటాడు. చావైనా చేస్తాను కానీ అలాంటి పని ఎప్పటికీ చేయను. ఇలాంటి ఛాలెంజ్లు మీరెన్ని అనుకున్నా సరే ఏదీ జరగవు అంటుంది మౌలి. అది చూద్దాం అంటాడు మహేంద్ర. వదలండి అంటూ మహిని కోపంగా వెనక్కి నెట్టింది. రెడీగా ఉండు నాతో సంసారం చేయటానికి అంటాడు. ఛీ, నీ కంపెనీలో వర్క్ చేయటం బుద్ధి తక్కువ పని. ఇప్పుడే జాబ్కి రిజైన్ చేస్తాను అంటుంది మౌలి. సరే, 20 లక్షలు కట్టి అప్పుడు జాబ్ రిజైన్ చేయి. కోపం వస్తే వెంటనే రిజైన్ చేయాలి. ఇదే గుర్తొస్తుంది మీకు. ఎందుకు అగ్రిమెంట్ విషయం మర్చిపోతారు? సూటిగా అడిగిన మహి మాటలకి మౌలి ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? ఆమె దగ్గరంత డబ్బు లేనప్పుడు. ఏంటి, మాటలు రావటం లేదా అంటాడు మహి. మీతో మాట్లాడే బదులు చావటం నయం అంటూ కోపంగా చూసి బయటకు వచ్చింది. కానీ మౌలికి ఎంతకి ఏడుపు ఆగలేదు. ఏమైంది అలా ఉన్నావు అంటూ వచ్చింది స్వప్న. ఏం లేదు, కంట్లో నలుసు పడింది కానీ నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. సరే జాగ్రత్త. ఇదిగో నా స్కూటీ పట్టుకొని వెళ్ళు అంటూ స్కూటీ కేసిచ్చింది. సరే అని మౌలి బయటికి వెళ్ళగానే మల్లిక నొసల్ని చిట్లించి అసలు ఎందుకు ఇది మహి రూమ్కి వెళ్ళింది అనుకుని ఆలోచిస్తూ కొంపదీసి నైట్ దీంతో ప్లాన్ చేశాడా అనుకుని తనలో తానే రగిలిపోయింది. ఇంతలో మేనేజర్ వచ్చి సార్ పిలుస్తున్నారు అని చెప్పడంతో మల్లిక ఆలోచిస్తూనే మహి ఛాంబర్కి వచ్చింది. ఏంటి సార్ పిలిచారు? ఈసారి వయ్యారంగా మాత్రం అడగలేదు. ఎక్కడైతే మహి చంపినా చంపేస్తాడని. నువ్వు నాకు హెల్ప్ చేయాలి మల్లిక అంటాడు. ఏంటి సార్? మౌలి బాగా డిస్టర్బ్ చేస్తుంది నన్ను. మహి నోటి నుంచి ఆ మాట రాగానే మల్లిక ఫేస్ అంతా టమాటాలా మారిపోయింది. అవునా సార్ అంటుంది. అవును, ఎంత డబ్బైనా ఇస్తాను. మౌలి తనంతట తానే నా దగ్గరికి రావాలి. తన కోసం పూర్తి వివరాలు ఏంటో తెలుసుకో అంటాడు. సరే సార్ అని పైకంది. కానీ మహేంద్ర మౌలి కోసం ఆరాటపడటం ఏమాత్రం మల్లికకి నచ్చలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు అంటాడు. మౌలి మీకు అంత బాగా నచ్చిందా అని అడుగుతుంది. అవును, నిజంగానే ప్రియా తర్వాత ఈ మౌలి బాగా నచ్చింది. నువ్వే తన అందాన్ని చూసి కుళ్ళుకుంటున్నావు. అలాంటిది నేనెందుకు తన కోసం ఆరాటపడకుండా ఉంటాను అంటాడు మహి. సరే సార్, మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాను అంటుంది మల్లిక. సరే, నైట్ హోటల్కి వచ్చేయి అని మహి అనగానే మల్లిక గర్వంగా చూసింది. సరే ఇంకా వెళ్తాను సార్ అని బయటకు వచ్చి ఆ మౌలిని నీ దరిదాపుల్లోకి ఎందుకు రాణిస్తాను? నువ్వు నేను నీ పక్కన ప్లేస్ ఎప్పుడు నాదే. ఆ మౌలిని ముందు జాబ్ మాన్పించేలా చేయాలి అనుకుని తనలో తానే మాస్టర్ ప్లాన్ వేయటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కట్ చేస్తే
స్కూల్కి వచ్చిన మౌలి మీటింగ్ పూర్తయ్యే వరకు ఉంది. అమ్మా, ఏంటి తల్లి అంటూ బంగారాన్ని ఎత్తుకొని బయటికి వచ్చింది. అందరూ పేరెంట్స్ వచ్చారు. ఎప్పుడు చూసినా నువ్వు ఒక్కదానివే వస్తావు. ఎందుకమ్మా? నీకు ఉదయమే కదా అమ్మా చెప్పాను, మనకెవరూ లేరని బుజ్జగిస్తూ అంది. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారమ్మా, నీకు మీ నాన్న లేడా అని. ఎప్పుడు లేనిది టీచర్ కూడా అడిగారు. ఎప్పుడు చూసినా అమ్మ వస్తుంది, మీ డాడీ ఎందుకు రావటం లేదు అని. మరి నువ్వేమన్నావు చిట్టి తల్లి? నాన్న లేరని చెప్తే అందరూ నన్ను ఏడిపిస్తారని ఊరు వెళ్ళారని చెప్పాను. కూతురు మాటలకి మౌలి ఏం మాట్లాడలేదు. ఏ అమ్మా, నేను అలా చెప్పటం నీకు నచ్చలేదా అంటుంది. లేదు తల్లి, నువ్వు చాలా తెలివిగా చెప్పావు. మరి నేను ఆఫీస్కి వెళ్ళనా? టైం అవుతుంది. సరే అమ్మా, బాయ్ అని మౌలికి ముద్దు పెట్టింది. బంగారాన్ని కిందికి దింపి టైం చూసుకుంది. ఇప్పుడు లంచ్ టైం కదా అనుకుని, బంగారం ఏంటమ్మా, నీకు భోజనం తినిపించి అప్పుడు ఆఫీస్కి వెళ్తాను అంటుంది. నిజంగానా? నిజం తల్లి. మరి నువ్వు భోజనం చేయవా అమ్మా? ఆఫీస్కి వెళ్ళగానే చేస్తాను అని బంగారాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని భోజనం తినిపిస్తూ తన ఆలోచనల్లో తనుంది మౌలి. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు తల్లి. అమ్మా, మీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది? బాగుందా అని బంగారం అడగగానే మౌలికి మహేంద్ర మాటలు గుర్తుకు రాగానే బాధపడింది. ఏంటమ్మా, ఏం మాట్లాడటం లేదు? నచ్చలేదా నీకు? లేదమ్మా, చాలా బాగుంది. స్టాఫ్ అందరూ కూడా బాగా మాట్లాడుతున్నారు. ముందు ఈ ముద్దు పెట్టుకో. తింటున్నప్పుడు అసలు మాట్లాడకూడదు తెలుసా అంటూ కూతుర్ని మాటల్లో పెట్టి భోజనం తినిపించి బంగారానికి కాసేపు ముద్దు చేసింది. ఆ తర్వాత కట్ చేస్తే సోఫాలో అలాగే నిద్రపోయింది ప్రియ. మధ్యాహ్నం కూడా ప్రియ భోజనం చేయలేదని భోజనం పట్టుకొని రూమ్కి వచ్చింది అనసూయ. సోఫాలో గాఢంగా నిద్రపోతున్న తన మేనకోడల్ని చూసి తనలో తానే బాధపడింది. ప్రియా, ప్రియా. హా అత్తయ్య అంటూ పైకి లేచింది. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. ఇలా ఎంతసేపని పడుకుంటావు? భోజనం చేయి తల్లి. బావ రాలేదా అత్తయ్య? ఇంకా రాలేదు. వాడికి మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాను తొందరగా ఇంటికి వచ్చేయమని, కానీ ఇంకా రాలేదు అంటుంది. ఎప్పటిలానే 12 గంటలకు వస్తాడేమో అనుకుంది ప్రియ. ఏం ఆలోచిస్తున్నావు? ముందు భోజనం చేయి అని అనసూయ గారు అనగానే ప్రియ టైం చూసింది. 7 అవ్వటంతో నాకు ఆకలిగా లేదత్తమ్మా, బావొచ్చాక తింటాను. ప్రియా అంటూ కోపంగా చూసింది అనసూయ. అత్తయ్య ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి అంటుంది. అసలేంటి నువ్వు? వాడొస్తే కానీ భోజనం చేయవా? మీ అబ్బాయి కోసం నేనెందుకు తినటం మానేస్తాను? కాసేపు ఆగి తింటాను అంటుంది. ఎందుకే, ఇద్దరూ సంతోషంగా ఉండరు, కానీ ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటారు? బావకి బయట వాళ్ళ కోసం ఆలోచించే టైం ఉంది, కానీ ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించే టైం ఎక్కడా అంటూ అలా సోఫాలో ఒరిగింది. నా మాట విను తల్లి, కొంచెమైనా భోజనం చేయి. వద్దత్తయ్య, కాసేపు ఆగి తింటాను అని కళ్ళు మూసుకుంది ప్రియ. ఇంకా ప్రియ ఎంత చెప్పినా భోజనం చేయదు అని ప్లేట్ అక్కడే పెట్టి బయటకు వచ్చింది. భోజనం చేసిందా ప్రియ? లేదండి, రెస్ట్ తీసుకుంటుంది. మీకు పెట్టేనా భోజనం? పెట్టు అని వర్మగారు అనగానే అనసూయ కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఇంతలో కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు మహేంద్ర. వచ్చావా? ఏంట్రా ఈరోజు ఎర్లీగా వచ్చేసావు నవ్వుతూ అడిగారు వర్మగారు. వర్క్ అయింది నాన్న, అందుకే వచ్చేసాను అని ప్రియ కోసం చూశాడు. రాగానే అతని కోసం గబగబా కాఫీ, వాటర్ తన చేతుల్లో బ్యాగ్ తీసుకునే ప్రియ లేకపోవటం చూసి, అమ్మా, అమ్మా వస్తున్నాను అంటూ కాఫీ కప్తో బయటకు వచ్చిన తల్లిని చూసి, ప్రియ ఏదమ్మా? నీరసంగా ఉందని పడుకుంది. ఏమైంది? ఏం కాలేదు, ఫ్రెష్ అయ్యి తొందరగా రా, భోజనం వడ్డిస్తాను అని మహి చేతికి కాఫీ ఇచ్చింది. సరే అమ్మా అని మహి తన రూమ్కి వెళ్తుంటే, మహి ఏంటమ్మా, ఈరోజు బయటికి వెళ్తావా? వెళ్తానమ్మా అంటాడు. ఈరోజు నీతో మాట్లాడే పనుంది, బయటికి వెళ్ళకు సీరియస్గా చెప్పి కిచెన్ రూమ్కి వెళ్ళిన అనసూయ గారిని చూసి మహి ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు. సోఫాలో గాఢంగా నిద్రపోతున్న ప్రియాని చూసి చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ప్రియా, ప్రియా అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి మహిని చూసి షాక్ అయింది. ఏంటి, నీరసంగా ఉందా అంటూ ఆమె నుదుటిన చేయి వేసి చూశాడు. బావా, నాకెప్పుడూ ఉండే నీరసం, కానీ నువ్వెప్పుడొచ్చావు అంటూ పైకి లేవబోయింది. కానీ మహి ఆమెను అసలు లేవనివ్వలేదు. ఏయ్, ఇంత నీరసంగా ఎందుకున్నావు? కనీసం ఫోన్ అయినా చేసి నాకు చెప్పాలి కదా అంటాడు. నా ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయవు కదా అంటుంది ప్రియ. ప్రియా, ఏమైందిరా అంటూ ఆమె తల నిమురుతూ అన్నాడు. అతనికి తన పరిస్థితి ఎలా చెప్పాలో అర్థం కాక,
కడుపు నొప్పిగా ఉంది బావా, అందుకే పడుకున్నాను అంటుంది. అర్థమైంది. టాబ్లెట్స్ వేసుకున్నావా? "హ్మ్. భోజనం చేశావా?" "ఇప్పుడే చేశాను." నా చెవిలో ముద్ద మందారం కనిపిస్తుందా? అబద్ధం చెప్తున్నావు. నేను రాకుండా నువ్వెప్పుడు తిన్నావని అంటాడు. ముందు ఫ్రెష్ అవ్వు అంటూ మహి షర్టుకేసి చూసింది. ఆఫీస్ నుంచే వచ్చిన. అలా అనుమానంగా చూడకు. ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరితోనూ ఏమీ చేయలేదు అంటాడు. ఎందుకు అంటుంది ప్రియ. నీకోసం అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. ప్రియ ఆ మాటకి షాక్ అయింది. కానీ మహి మీద నమ్మకంతో ఆ మాటలు అసలు నమ్మాలని అనిపించలేదు. చాలాసేపు తనలో తానే ఆలోచించి నెమ్మదిగా పైకి లేచి కూర్చుంది. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన మహి ప్రియ దగ్గరికి వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. ఏం లేదు బావా, ముందు భోజనం చెయ్యి అని తానే ప్లేట్ తీసుకుని చొరవగా ప్రియకి భోజనం తినిపించాడు. మొదటిసారి ఆమెకి భోజనం తినిపించటం. ప్రియ ఏం మాట్లాడలేదు. మౌనంగా అతను తినిపిస్తుంటే భోజనం చేసింది. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడూ లేనిది నువ్వు కొత్తగా భోజనం తినిపించడం అంటుంది. నువ్వు నన్ను దూరం పెట్టినా తట్టుకుంటాను, కానీ ఇలా నీరసంగా ఉంటే అస్సలు చూడలేనే బాబు. బావా అంటూ ఆశ్చర్యంగా చూసింది. తిను, ఒక్కరోజుకి నీరసం అయిపోయావు. దానికి తోడు ఈరోజు అందంగా రెడీ అయ్యావు. కనీసం దిష్టి అయినా తీయించుకున్నావా లేదా? నేనేమన్నా చిన్నపిల్లనా బావా దిష్టి తీయించుకోవటానికి? నా కంటికి నువ్వెప్పుడూ చిన్నపిల్లవే అంటాడు. నువ్వు ఇలా పొగుడుతున్నావంటే కారణం లేకుండా ఉండదు. ఏమైంది బావా చెప్పు, బయటికి వెళ్ళాలా ఏంటి అంటుంది ప్రియ. అంత సీన్ లేదు. బయట ఎవ్వరాలు వెళ్తుంటే ఏడుస్తున్నావు కదా, ఇకపై మానుకుందామని అంటాడు. జోకులు వేసింది చాలు కానీ ఇంక నువ్వు భోజనం చేయి బావా అంటుంది ప్రియ. అంటే నా మీద నమ్మకం లేదా అంటాడు. అస్సలు లేదు అని ముఖం మీదే చెప్పింది ప్రియ. ప్రియా అంటూ కోపంగా చూశాడు మహి. నిజం చెప్పినప్పుడు ఎందుకు బావా అంత కోపం అంటూ మహి చేతిలో ప్లేట్ లాక్కొని దా భోజనం చెయ్యి, నాకు ఆకలిగా లేదు అంటాడు. కోపం వచ్చిందన్న మాటలకి. కోపం ఎందుకు నీ మీద? అయితే భోజనం చెయ్యి అంటూ మహి ఎంత చెప్తున్నా వినకుండా అతనికి భోజనం తినిపించి వాటర్ పట్టించింది. ప్రియా, ఏంటి బావా పైకిలే. ఎందుకు? బెడ్ మీద పడుకో. పర్లేదు బావా, నేను ఇక్కడే పడుకుంటాను. చెప్పిన మాట విను. బావా ప్లీజ్, చిరాగ్గా ఉంది, విసిగించకు అంటూ ప్రియా కోపంగా చూసింది. ఏంటి నువ్వు అర్థం కావు? అప్పుడే కోపంగా ఉంటావు, అంతలోనే ప్రేమగా మాట్లాడతావు, ఎవ్వరికీ అర్థం కావు అని మహి బయటికి వెళ్తుంటే ఎక్కడికి అంటుంది. అమ్మ దగ్గరికి. ఎందుకు బావా? ఏదో మాట్లాడాలని పిలిచింది, వెళ్ళకపోతే బాగోదు కదా అంటాడు. సరే వెళ్ళు అని ఎలానో. ఇక నేను పెట్టిన గడ్డి సరిపోవటం లేదు, కనీసం అత్తయ్య అయినా పెడితే దారిలోకి వస్తావేమో అనుకుని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది ప్రియ. అనసూయ రూమ్కి వచ్చాడు మహి. అమ్మా భోజనం చేశావా అని అడుగుతుంది. హా చేశానమ్మా, ఏదో మాట్లాడాలన్నావు, ఏమైంది అని మహి అనగానే అంతలోనే మహి చేతిలో ఫోన్ రింగ్ అయింది. మల్లిక నెంబర్ చూసి కోపంగా కాల్ కట్ చేశాడు. ఈ టైంలో ఎవర్రా నీకు ఫోన్ చేసింది? ఫ్రెండ్ అమ్మా. గర్ల్ ఫ్రెండా? అమ్మా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? మధ్యలో నేనేం చేశానమ్మా? నీ అలవాట్లు పద్ధతులు మార్చుకోవా? ఈ విషయం చెప్పడానికా పిలిచావు అంటాడు మహి. మహి అంటూ కోపంగా చూశారు అనసూయ. అమ్మా, నీ కోడలు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తే నేను పనులన్నీ మానుకుంటాను, అంతవరకు నా బిహేవియర్ ఇలానే ఉంటుంది అంటాడు. నువ్వు మారితే అది నీతో జీవితం పంచుకోవాలి అని చూస్తుందిరా. ప్రియా వచ్చాకన్నా మారుతావని అనుకున్నాను, కానీ తనకి తెలిసి మరి నువ్వు ఇలాంటి వెధవ పనులు ఎందుకురా చేస్తున్నావు? ఏం చేయనమ్మా, అలవాటైపోయింది అని చాలా కూల్గా చెప్పాడు మహి. ఇంకా ఇద్దరు ఇలానే ఉంటారా అంటుంది. అవును, నా నిర్ణయంలో మార్పు ఉండదమ్మా. నీ కోడలు మనసు మార్చుకోమను, అప్పుడు మా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని మహి కోపంగా బయటకు వచ్చాడు. అడిగితే కోపం ఎందుకు వస్తుంది నీకు? తప్పంతా నీదే కదా. ప్రియ మాటలకి వెనక్కి తిరిగి చూశాడు. విసిగించకు, నీతో గొడవ పడే టైం లేదు అంటాడు. అవును, ఎందుకుంటుంది? పొద్దున ఒక అమ్మాయి నడుము గిల్లావు కదా, తనకిప్పుడు హోటల్లో అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా ఉన్నావు. ఇంకా ఎందుకు నాటకాలు, వెళ్ళు అని ప్రియ కోపంగా అనగానే మహి ఏం మాట్లాడలేదు. ఆమెకి హెల్త్ బాలేదని గొడవ పెట్టుకోవటం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోయాడు. కోపంగా రూమ్కి వచ్చి పడుకుంది ప్రియ. ఇంతలో మల్లిక మళ్ళీ ఫోన్ చేయటంతో విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏంటి? మర్చిపోయావా? టైం అవుతుంది, బయలుదేరనా? నా మూడ్ బాలేదు మల్లిక, ఇంకోసారి ఫోన్ చేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని వెంటనే ఫోన్ కట్ చేశాడు మహి. ఎందుకు అలా కట్ చేశాడో తనకే తెలీదు. కామ్గా తన రూమ్కి వచ్చాడు.
సోఫాలో పడుకుంది ప్రియ. ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏడుస్తుందని. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రియ ఏం మాట్లాడలేదు. ఓయ్, ప్రామిస్ నేనెక్కడికి వెళ్ళటం లేదు, నిద్రపోతాను అని బెడ్ మీదకి చేరాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నాకు నష్టం లేదు బావా. మన ఇద్దరి జీవితం ఇలానే ఉంటుంది. నువ్వెంత మారినా మారకపోయినా అంటూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. ఆమె మాటలకి మహి ఏం మాట్లాడలేదు. కానీ ఆలోచనలో పడ్డాడు. ప్రియ నా క్యారెక్టర్ కోసమే దూరంగా ఉంటుందా? లేదంటే వేరే ఏదైనా కారణం ఉండుంటుందా? లేదంటే తన మనసులో నేను కాకుండా వేరే ఎవరైనా? ఆ ఆలోచన రాగానే మహి ఒక్క ఉదుటిన పైకి లేచి ప్రియా ఫేస్ని చూశాడు. ఆ స్వచ్ఛమైన అమాయకపు ముఖం చూడగానే చిచి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఈ పిచ్చిది ఎలాంటిదో నాకు బాగా తెలుసు. రోడ్డు మధ్యలో నిలబడితే ఇంటికి దారి తెలియక అక్కడే కూర్చుని ఏడ్చే రకం అంటూ మెల్లిగా ప్రియ దగ్గరికి చేరాడు. నిద్రలో ఆమె ముఖం మరింత అందంగా కనిపించేసరికి తనలో తానే నవ్వుకొని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి బెడ్ మీద పడుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే అనుకున్న ప్లాన్ ప్రకారం మహి హోటల్కి రాకపోయేసరికి మల్లిక చేతిలో ఉన్న ఫోన్ సోఫాలో విసిరి కోపంగా పటపట పళ్ళు నూరుకుంది. చా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సార్ అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అనుకుని ఆలోచిస్తూ ఉండగా బయటికొచ్చింది దేవయాని. మల్లిక, ఏంటి ఈ టైంలో ఇంటికొచ్చావు? అది సార్ కోసం ఆంటీ, ఫైల్ ఇద్దామని వచ్చాను. చక్రి గారు ఇవ్వమన్నారా ఆంటీ? వాడింకా ఆఫీస్ నుంచి రాలేదు. కూర్చో మల్లిక. పర్లేదు ఆంటీ. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చావు. భోజనం చేసి ఇంటికి వెళ్ళు మల్లిక. లేదాంటీ, తినేసే వచ్చాను అని మల్లిక అనగానే అప్పుడే లోపలికి వచ్చాడు సంతోష్. 6 అడుగుల రూపం, అమ్మాయిల్ని కట్టిపడేసే అందం. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ భయంగా విష్ చేసింది మల్లిక. గుడ్ ఈవినింగ్ అంటూ సన్నగా నవ్వి, అమ్మా చాలా టైర్డ్ అయిపోయా, ప్లీజ్ కప్పు కాఫీ నా నాన్న నవ్వుతూ అడిగింది దేవయాని. కాదమ్మా, చల్లగా కూల్గా నిమ్మరసం కావాలి ప్లీజ్ అంటూ గారాబం పోయాడు. 10 నిమిషాలు నాన్న, తెచ్చేస్తాను అంటూ దేవయాని కిచెన్ రూమ్కి వెళ్ళగానే ఎంతవరకు వచ్చింది? ఓ మాదిరిగా పర్లేదు సార్. ఏంటి? నొసలు చిట్లించి చూశాడు సంతోష్. చాలా టఫ్ పర్సన్ సార్. పైగా ఫస్ట్ డేనే చావెంత భయంకరంగా ఉంటుందో చూపించాడు. ఆ మహేంద్ర. ఇంకా ఆయన్ని నా వైపుకు తిప్పుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. చెప్పాను కదా, అనుకున్నంత సైలెంట్ అయితే కాదు వాడు. కానీ వీలైనంత తొందరగా వాడిని నీ వైపుకు తిప్పుకో. అంతేకాదు, వాడి కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు, ప్రాజెక్ట్స్ వర్క్స్ అన్నీ ప్రతిదీ నువ్వు ఫోకస్ చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. కానీ చిన్న ప్రాబ్లం. ఏంటి? మహేంద్ర గారు నా వైపుకి తిరగటం ఇప్పుడు కష్టం అంటుంది. ఏంటి? కోపంగా చూశాడు సంతోష్. అవును సార్, ఆఫీస్లో కొత్తొచ్చింది. నిజంగానే చాలా అందంగా ఉంది. ఇప్పుడు మహేంద్ర కన్నంతా దాని మీదనే ఉంది. పైగా నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోమని అని మల్లిక అనగానే, వార్నింగ్ ఒకటే ఇచ్చాడా, ఇంకేం ఇవ్వలేదా అంటాడు. మనీ కూడా ఆఫర్ చేశాడు సార్. పైగా ఆ అమ్మాయి రిచ్ కూడా కాదు. కానీ మన ప్లాన్కి తనే ఇప్పుడు అడ్డుగోడలా నిలబడింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటుంది మల్లిక. అందం చూసి వాళ్ళ వెంట పడటం ఆ మహేంద్ర వీక్నెస్. అదే మనం ఆయుధంగా తీసుకొని వాడిని దెబ్బ కొట్టాలి అంటాడు సంతోష్. అంటే మీరనేది అంటుంది మల్లిక. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో పూర్తిగా తెలుసుకో. తనని నేను కలవాలి. సంతోష్ మాటలకి మల్లిక ఆశ్చర్యంగా చూసింది. మీరు ఆ అమ్మాయిని కలవాలా? కానీ ఎందుకు సార్? కొన్ని డబ్బుతో కొనలేం. నువ్వే అన్నావు కదా మిడిల్ క్లాస్ అని. మాటలతో తనని మాయ చేసి మన వైపుకు తిప్పుకుంటే చాలు. నువ్వు కష్టపడకుండానే తను మహేంద్ర దగ్గరికి ఈజీగా వెళ్తుంది. మీరు అనుకున్నంత మెతక మనిషి కాదు సార్ ఆ అమ్మాయి. నా దగ్గరికి వచ్చాక ఎలా మైండ్ సెట్ మార్చాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు నేను చెప్పిన పనిలో ఉండు, సరేనా అని సీరియస్గా అన్న సంతోష్ మాటలకి మల్లిక పైకి నవ్వుతూ ఉన్నా సంతోష్ కూడా మౌలి కోసం తెలుసుకోవాలని ఆరాటపడటం ఏమాత్రం తనకి నచ్చలేదు. మీరు చెప్పిన పనే చేస్తాను సార్ అని లేని నవ్వుని పులుముకొని బయటికి వచ్చింది. చ, ఏముంది దానిలో? ఆ మహేంద్ర అనుకుంటే వీడు కూడా దాన్ని కలవాలంటున్నాడు. అసలు ఈయనకి మహేంద్రకి లింక్ ఏంటి? ఈ ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలుంటే నాకెందుకు? నాకు కావాల్సింది డబ్బు. ఏదో రకంగా ఆ మహిని మాయ చేసి వాడి భార్య స్థానంలో నేనుంటే చాలు, లైఫ్ సెట్ అయిపోయింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళింది మల్లిక. రే సంతోష్, హా అమ్మా, నిమ్మరసం అడిగావు కదా, తాగు. థ్యాంక్స్ అమ్మా అంటూ దేవి అని ఇచ్చిన గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ ఆలోచనల్లో పడ్డాడు సంతోష్.
ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. మధ్యాహ్నం పెద్దమ్మ ఫోన్ చేసిందిరా. అవునా? ఎందుకు? చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టాడు. అది పెద్దమ్మకి తెలిసిన వాళ్ళ అమ్మాయి అంటూ దేవయాని సంతోష్ ఫేస్ చూసింది. అప్పటికే సంతోష్ ముఖంలో రంగులు మారాయి. అమ్మా, చాలా ఆకలిగా ఉంది. ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. సంతోష్, జరగని వాటి కోసం ఎందుకమ్మా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవటం అంటూ తన ఫోన్ తీసుకుని రూమ్కొచ్చాడు. వెళ్తున్న కొడుకుని బాధగా చూసింది దేవయాని. ఎలా వీడి మనసును మార్చాలి? ప్రేమించిన అమ్మాయి వీడి సొంతం కాలేదు. మోసం చేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇలానే ఒంటరిగా ఉండిపోయాడు. ఏం చేయను? ఫోనే ఆయన వచ్చి మాట్లాడతారు అనుకుంటే ఆయన ముఖం కూడా గిట్టనివ్వడు. దేవుడా, ఇంక నేనేం చేయాలి? వీడి కోసం ఎప్పటికి మారుతాడో ఏంటో అనుకుని తనలో తానే బాధపడింది. ఆ తర్వాత కట్ చేస్తే సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు మహి. సోఫాలో పడుకొని ఉన్న ప్రియా ముఖం చూశాడు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి ప్రియా ముఖమంతా పసిడి ముద్దలా కనిపించేసరికి కాసేపు తనని తాను మైమరిచిపోయాడు. అలా చూస్తూ ఉండగానే ప్రియా ప్లేస్లో మౌలి రూపం కనిపించగానే, ఎందుకు ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి బాగా డిస్టర్బ్ చేస్తుంది? తన కోసమైనా ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి. నా ప్లాన్తో తనని నా బుట్టల్లో వేసుకోవాలి అనుకొని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన మహి ఇంకా ఆదమరిచి నిద్రపోతున్న ప్రియాని చూసి తనలో తానే నవ్వుకున్నాడు. సారీ ప్రియా, బయట వ్యవహారాలన్నీ వదులుకుంటాను, కానీ ఒక్క మౌలి విషయంలో మాత్రం నీ మాట వినదలుచుకోలేదు. ఎందుకో తెలీదు, తనని చూసిన దగ్గర నుంచి ఒక్క రాత్రి కాదు, ప్రతి రాత్రి తన దగ్గర ఉండాలని నా శరీరం కోరుకుంటుంది. ఏం చేయను? ఎంత మర్చిపోదామనుకున్నా ఎందుకో మౌలి విషయంలో మాత్రం నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ మిర్రర్లో తనని తాను చూసుకున్నాడు. రోజులా కాకుండా కొంచెం స్టైల్గా రెడీ అవ్వాడు మహి. ఎంతో అందంగా ఉన్నాడు. అప్పుడే నిద్రలేచిన ప్రియ మిర్రర్కి అతుక్కుపోయిన మహిని చూసింది. గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫ్, లేచావా అంటూ ఎప్పటిలానే చేతికి తనకిష్టమైన వాచ్ పెట్టుకొని ప్రియాని చూశాడు. ఏంటి ఆ చూపు? ఎలా ఉన్నాడు నీ మొగుడు అంటూ స్టైల్గా కళ్ళకి గోగుల్స్ పెట్టుకున్నాడు. ఎప్పుడూ లేనిది ఈ స్టైల్ ఏంటి బావా అంటుంది. అది కాదే పిచ్చి అంటూ గారాబంగా ప్రియ దగ్గరికి వచ్చాడు. బావా, ముట్టుకోకు ప్లీజ్, నేనింక స్నానం చేయలేదు అంటుంది. సరే సరే అని తన నడకకి సడన్ బ్రేక్ వేసి, అంటే నీ దగ్గర ఏం దాచను, దాయాలని కూడా నాకు అనిపించదు. అది విషయం ఏంటంటే ఏ అమ్మాయికైనా అంటూ అనుమానంగా చూసింది ప్రియ. అవును, కాకపోతే ఇంకా కిస్ వరకు వెళ్ళలేదు, ఈరోజు వెళ్దామని అంటూ మహి కన్ను కొట్టాడు. ఆ మాటలకి ప్రియ విరక్తిగా నవ్వింది. ఆ నవ్వు చూసిన మహి మనసెందుకో చివుక్కుమంది. ప్రియా అంటాడు, నైట్ నువ్వెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే నిజంగా మారావేమో అనుకున్నాను, కానీ నాకు తెలియదు కదా నీ మనసులో ఇలా ఉందని అంటుంది. ఏయ్, ఓవర్ చేయకు, నేనేదో సరదాగా అన్నానే బాబు, అర్థమైందా? ఎందుకో మౌలి కోసం ప్రియాకి చెప్పటానికి మహి మనసు అంగీకరించలేదు. నిజంగానా అంటుంది ప్రియ. అవును. సరే ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో, మధ్యాహ్నం భోజనం చేయి. నా కోసం తినటం మానేసి పస్తులు ఉండటం చేసావంటే ఇంటికొచ్చి మరి కొడతాను, అర్థమైందా అని మహి అనగానే ప్రియ కోపంగా చూసి, ఇప్పుడు వెళ్తున్నావా బావా ఆఫీస్కి? అవును. సాయంత్రం తొందరగా వచ్చేస్తావా? ఎందుకు రాను, వచ్చేస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళు బావా అని ప్రియ అనగానే నవ్వుతూ ప్రియ నుదుటిన గట్టిగా ముద్దు పెట్టాడు. కోపంగా మహిని వెనక్కి నెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. మహి వెంటనే తన ఆఫీస్ ఫైల్ తీసుకుని, మౌలి వస్తున్నా నీకోసం అని కార్ కీస్ తీసుకుని వెంటనే ఆఫీస్కి బయలుదేరాడు. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటమ్మా నువ్వింకా పడుకొని ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళటం లేదా? లేదు తల్లి, కొంచెం నీరసంగా ఉంది, అందుకే వెళ్ళటం లేదు. ఏమైందమ్మా, ఎందుకు నీరసం? జ్వరం వచ్చిందా అని మౌలి నుదుటిన చెయ్యి పెట్టి చూసింది. జ్వరం లేదు కదా అమ్మా. తలనొప్పిగా ఉంది తల్లి. ఈరోజు నిన్ను స్వప్న ఆంటీ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది, వెళ్ళు. నేను వెళ్ళనమ్మా. ఎందుకు? ఎందుకంటావేంటి? నీకు ఒంట్లో బాగాలేదు కదా, నిన్నెవరు చూసుకుంటారు? నేనేగా చూసుకోవాలి. నీకు నేను, నాకు నువ్వే కదా అమ్మా ఉండేది. బంగారం మాటలకి మౌలి కంటి నిండా నీళ్ళతో చూసింది. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు తల్లి, వెళ్ళి స్నానం చేయి. అమ్మా ప్లీజ్ అమ్మా. ఏంటే పొద్దున్నే తల్లి కూతుర్లిద్దరూ ఏవో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు? స్వప్న, వచ్చావా? దీన్ని కొంచెం స్కూల్ దగ్గర డ్రాప్ చేయవే. డ్రాప్ చేయంటున్నావు, నువ్వు ఆఫీస్కి రావటం లేదా? అది అంటూ బంగారం వైపు చూసి, బంగారం స్నానం చేయి తల్లి,
స్వప్న ఆంటీ నేను వంట చేసి నీకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాం. సరే మా అని బంగారం వాష్రూమ్కి వెళ్ళగానే, స్వప్న మానేసేసరికి చెప్పవే, ఇకపై నేను జాబ్ చేయలేనని. ఏమైంది సడన్గా ఇలా మాట్లాడుతున్నావు? అది నేను బంగారాన్ని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఏంటి? షాక్గా చూస్తుంది స్వప్న. మౌలి పిచ్చి కాని పట్టిందా ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, మరెందుకు సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఏం లేదు ప్లీజ్ స్వప్న అంటుంది మౌలి. జాబ్ మానేస్తే ఎలానే? తెలుసుగా, లక్షలు లక్షలు మనీ పే చేయాలి. అంత డబ్బు నా దగ్గర ఉన్న గోల్డ్ తాకట్టు. మౌలి మాట పూర్తి కాకుండానే స్వప్న కోపంగా చూసింది. ఇంకా చాలు మౌలి, కారణం లేకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకో. జాబ్ మానేసి మీ ఊరు వెళ్ళిపోతానంటున్నావు. బంగారం భవిష్యత్తు ఏం కావాలి? మౌలి బాధగా చూసింది. చెప్పవే, దానికోసమే కదా నువ్వు కష్టపడేది. మరి ఎందుకలా ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. స్వప్న నువ్వు చెప్పకపోయినా పర్లేదు, కానీ నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నేను తెలుసుకుంటాను అనుకుని ముందు రెడీ అవ్వు. నువ్వు ఎంత చెప్పినా నేను వినను అంటూ స్వప్న బలవంతం చేసేసరికి మౌలి తప్పక బెడ్ మీద నుంచి లేచి టవల్ తీసుకుని, ఎలా చెప్పను, ఆఫీస్లో నాకు ఎదురవుతున్న సమస్య, ఆ సమస్య కంపెనీ చైర్మన్ అని ఆలోచిస్తూ మహేంద్ర ఛాలెంజ్ తలుచుకొని తనలో తానే బాధపడింది. మౌలి అని పిలుస్తుంది స్వప్న. రెడీ అవుతాను అని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.